హైదరాబాద్ ఎంఆర్పీఎస్ 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఎస్పీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఎస్సీ వర్గీకరణ అనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య అని తెలిపారు. ఇది న్యాయమైన డిమాండ్. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించేలా చట్టం చేయాలి అని కోరారు. ఈ చట్టాన్ని త్వరగా చేస్తే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, ఐక్యంగా పోరాటాలు చేసి హక్కులను సాధించుకుంటాం అన్న ప్రొఫెసర్ కోదండరాం మీరు పట్టండి, మేము చేతులు పడుతుంది. మీరు పట్టండి, మేము ఇట్లా పడతాం. అన్న సెల్ఫీ తర్వాత తిరగండి. ఫోటోలు వస్తున్నాయి కన్నా కాక ఫోటోలు వస్తున్నాయి. 10 నిమిషాలు ముంబైలో ఏర్పడిన ఉద్యమం నేటికి 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా వర్గీకరణ కాకపోవడము ఇది పాలకుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఓట్ల కోసమే మాదిగలను వాడుకున్నారు తప్ప ఏ మాత్రం చిత్తశుద్ధితో మాదిగల పట్ల ఏ రాజకీయ పార్టీలు మాట్లాడతలేవనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా వర్గీకరణ జరగాలని మాదిగల చిరకాల కోరికైన వర్గీకరణ జరగకుండా పోతే ఓ దిక్కు యాత్రల పేరుతో సంబరాల పేరుతో చేస్తున్నారు. అంటే మాదిగల కోసం ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది మేము భావిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ఎట్లయితే అంచబడ్డదో రిజర్వేషన్ల ఫలాలు కూడా మాదిగలు రిజర్వేషన్లు కూడా వెనుకబడ్డారని మేము భావిస్తున్నాం. తెలంగాణ జరుగుతుందా అని ఈ రాష్ట్రంలో అనుకున్న ప్రజలు తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి వర్గీకరణ విషయం అన్ని పార్టీల మద్దతు ఉండి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంపన్న వర్గాల మద్దతున్న వర్గీకరణ మాత్రం జరగట్లేదు.